एक हो गणेश व्यक्त जिंदाबाद 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 गणेश व्यक्त जिंदाबाद 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 रेलवे एक जिंदाबाद 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 रेलवे एक जिंदाबाद 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 ऑल इंडिया लोकल रनिंग एसोसिएशन जिंदाबाद 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 ऑल इंडिया लोकल रनिंग एसोसिएशन जिंदाबाद 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 इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद 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 नया लेबर कोड से लागू करना बंद करो बंद करो बंद करो नया लेबर कोड से लागू करना बंद करो बंद करो बंद करो ये 20% टीआर रेट का अनुसार हमारा किलो ఆల్ ఇండియా లోకల్ రనింగ్ ప్లాన్ సెక్రటరీ ఈరోజు ఈ 48 అవర్స్ హంగర్ ఫాస్ట్ అనేది మా కేంద్ర నాయకత్వం సిడబ్ల్యూసి డెసిషన్ అనుసారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న క్రూ లాబీలు అన్నిటి ముందు అలాగే డిఆర్ఎం ఆఫీస్ ముందు ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. మేము గత కొన్నేళ్ళుగా మా యొక్క సమస్యల మీద అనేక మార్గాల ద్వారా రిప్రజెంట్ చేసినప్పటికీ ఢిల్లీ స్థాయిలో రైల్వే బోర్డుకి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా లోకల్ స్థాయిలో డిఆర్ఎం దగ్గర నుంచి రైల్వే బోర్డు చైర్మన్ వరకు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా మా యొక్క సమస్యల్ని పెడచేయని పడుతుంది. దానికి నిరసనగా ఈరోజు ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ చేస్తాం చూస్తాం అని చెప్పడమే తప్ప ఒక చర్య తీసుకోవడం లేదు. సో దానికి అనుగుణంగా ఈరోజు మా కేంద్ర నాయకత్వం పిలుపునిచ్చింది. 48 గంటల ఈ హంగర్ ఫాస్ట్ నిర్వహించాలి. సో ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాకుండా మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ అలాగే దేశంలో ఉన్న ప్రజానీకానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలని డ్యూటీ ఆకలితోనే ఈరోజు డ్యూటీ చేస్తూ వాళ్ళు ట్రైన్స్ నడపడం జరుగుతుంది. సో ఇది మా యొక్క దేశ భద్రత దృష్ట్యా మేము ఎటువంటి ఆటంకం కలిగకుండా ఒక శాంతిపూర్వకంగా ఈ 48 గంటల హంగర్ ఫాస్ట్ అనేది నిర్వహిస్తున్నాం. మా యొక్క అనేక డిమాండ్లు ఉన్నాయి. అందులో దేశవ్యాప్తంగా ఉన్న అందరూ రైల్వే ఎంప్లాయీస్కి టీఏ రేట్ అనేది 50% 7th పే కమిషన్ అనుగుణంగా టీఏ రేట్ పెంచడం జరిగింది. బట్ మా యొక్క లోకల్ రన్నింగ్ స్టాఫ్కి మాత్రం ఆ టీఏకి సంబంధమైన మైలేజ్ పెంచలేదు. దానికి అనుగుణంగా ఎన్నోసార్లు రిప్రజెంట్ చేస్తాం, ఇంతవరకు ఇంకా అది పెంచలేదు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కార్మికులందరికీ టీఏ అనేది ట్యాక్స్ ఎగ్జామ్షన్ మినహాయింపు ఉంది. కానీ మాకు మాత్రం అందులో మా కిలోమీటర్ అలవెన్స్లో ఉన్న ఒక పార్ట్ 70% టీఏ దానికి మినహాయింపు మేము కోరుతున్నాం. చేస్తామంటుంది, ఇంతవరకు చేయట్లేదు. అలాగే అనేక రైల్వేలో కొన్ని కమిటీలు నిర్వహించింది. స్టాడ్ ఎందుకు అవుతుంది, యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అని చూస్తే ఆ కమిటీలో 2 రాత్రుల కంటే ఎక్కువతో పని చేయించకూడదు అన్నది. కానీ రైల్వే బోర్డు మాత్రం రైల్వే యాజమాన్యం ప్రకటించిన కమిటీలు ఇచ్చినప్పటికీ కూడా సిఫారసు చేసినప్పటికీ కూడా ఈరోజు 2 రాత్రులు కంటే ఎక్కువ పని చేయిస్తుంది. అలాగే పని గంటల ఒత్తిడి చాలా ఎక్కువైంది, స్టాఫ్ తక్కువ, పని గంటలు ఎక్కువైపోయింది. ఒక్కొక్కరు 14 గంటలు 16 గంటలు 20 గంటలు పనిచేయడం. మా యొక్క ప్రధానమైన డిమాండ్ 10 గంటలకి సైన్ ఆన్ నుంచి సైన్ ఆఫ్ చేయించమని. అలాగే మా యొక్క రెస్ట్ ప్రతి ఒక్కరికి సాటర్డే అంటే మిగతా ఎంప్లాయీస్ అందరికీ సాటర్డే ఆఫ్ అయితే మళ్ళీ మండే డ్యూటీ ఉంటుంది. అంటే దాదాపు 46 గంటల దాకా రెస్ట్. మాకు మాత్రం ప్రతి 7 గంటలు 6 రోజులు పనిచేస్తే 7 రోజు రెస్ట్ ఇవ్వాలి. కానీ ఆ రోజు మా యొక్క 16 గంటల రెస్ట్తో పాటు ఇంకొక 14 గంటలు 30 గంటలే ఇస్తుంది. ఇది చాలా అన్యాయం. దానికి కమిటీలు కూడా స్వార్ కమిటీ డిక్లేర్ చేసింది. వీళ్ళకి 46 అవర్స్ వాళ్ళకి నార్మల్ రెస్ట్తో పాటు మిగతా పీరియాడికల్ రెస్ట్ 30 గంటలు ఏదైతే ఉందో కలిపి 46 గంటల రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఈ రోజుకి ఇంకా ఇవ్వడం లేదు. అలాగే మాకు ఈ యొక్క ట్రైన్ మూవ్మెంట్ ఒకసారి వెళ్తే 3 రోజులు పడుతుంది రావడానికి. దాన్ని నిరసనగా మేము కమిటీ నిర్ణయించింది 36 అవర్స్లో రైల్వే బోర్డు గైడ్లైన్స్ ఇచ్చింది 36 అవర్స్ మానిటరింగ్ చేయమని. కానీ ఇక్కడ యాజమాన్యం కానీ రైల్వే బోర్డు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అది ఫాలో అవ్వట్లేదు. దానికి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓకే.